ఏమండి, మొదటి మాట ఏంటి? దేవుడు చేతిని విడిచిపెట్టినప్పుడు బుద్ధి వస్తుంది. రెండవ మాట ఏంటి చెప్పాలి? ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు బుద్ధి వస్తుంది. వెంటనే శ్రద్ధగా మీరు. రెండో మాట ఏంటి? ప్రాణం పోతుందేమో అనుకున్నప్పుడు బుద్ధి వచ్చింది యోనాకి. మూడో మాట ఏంటి? ఏమన్నా దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోయినప్పుడు బుద్ధి వస్తుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోయినప్పుడు బుద్ధి వస్తుంది. నాలుగో మాట ఏంటంటే సమయాన్ని కోల్పోతే బుద్ధి వస్తుంది. సమయాన్ని కోల్పోయినప్పుడు బుద్ధి వస్తుంది. సమయం ఇంక మరలా తిరిగి రాదు. యాసావు ఎంతో ఆశతో చూస్తున్నాడు, దేవుడు కార్యం చేస్తాడేమో, మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తాడేమో. దేవుడు అవకాశం ఇస్తే మరలా నేను మారు మనసు పొందుతాను, నేను చేసిన పొరపాటుని సరిదిద్దుకుంటాను అనుకుంటున్నాడు. కానీ సమయం మరలా తిరిగి రావట్లేదండి. చూడండి, ఐదో విషయాన్ని మీకు చూపించి నేను త్వరగా ముందుకు సాగిపోతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వేర చేత మనకు దృఢపరచబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. ఏమంటే ఐదోదిగా రక్షణను నిర్లక్ష్యం చేసినప్పుడు, రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏమండి బుద్ధి వస్తుంది. కొంతమంది చూడండి, ఇది దేవుడిచ్చిన రక్షణకు విలువ లేనట్లు మాట్లాడుతూ ఉంటారు. ఏమన్నా కొన్ని కుటుంబాలను చూస్తే అనిపిస్తుంది, రక్షించబడ్డావు కదయ్యా, ఎందుకు పాపం చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఆ వ్యభిచారంలో ఉన్నావు, ఎందుకు అలాంటి లక్షణాలు నీకు ఉన్నాయి, ఎందుకు ఆ యొక్క పాపం నీకుంది. నా మాటలు వినాలి. ఖచ్చితంగా ఒక్కొక్కరిని అడుగుతాను లాస్ట్లో, అప్పుడు బుద్ధి వస్తుంది మనకి. చాలామంది మాట్లాడుకుంటున్నారు, నేను గమనిస్తాను. ఖచ్చితంగా అడుగుతాను లాస్ట్లో. పని లేక నేను వాక్యం బోధించట్లేదు, అర్థమవుతుందా? చాలా శ్రమలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ వాక్యాన్ని సిద్ధపరచుకొని మీకు బోధిస్తూ ఉన్నాను నేను. కనుక పరిస్థితిని అర్థం చేసుకోండి మీరు. వాక్యం కరువు అయిపోయే దినాల్లో మనం ఉన్నాం. నిన్నే చూసిన ఒక వీడియో మీరు ఆపించారు. నిన్నే జరిగింది మన రాష్ట్రంలో. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. నేను చెప్పేది అబద్ధం కాదు, మీకు కాదు షేర్ చేస్తాను. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాంటే వాక్యం కొదువైపోయే కాలం, దొరకలేని కాలంలో మనం చాలా జాగ్రత్తగా వినాలి. మీరు చాలా ఆసక్తిగా వినాలి. ఏమండి, మీరు ఆసక్తిగా వినంటే ఇష్టానుసారంగా నిర్లక్ష్యంగా వింటే ఉపయోగం లేదు. విత్తనాలు వేసినవాడిని మనం గమనించాం కదా వాక్యంలో. విత్తనాలు విసిరివాడు ఏం చేస్తున్నాడంట? విసిరికుండా పోతున్నాడు, జల్లుకుండా పోతున్నాడు. కొన్ని మంచి నీళ్ళలో పడ్డాయి, కొన్ని రాతి నీళ్ళలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. ఏవి ఫలించాయి అంటే మంచి నీళ్ళలో పడ్డాయి ఫలించాయి. అంటే మంచి బుద్ధితో మంచి స్వభావంతో వింటే వాక్యం ఫలిస్తుంది. స్వభావం మనకి వినగలిగిన ఆసక్తి లేకుండా, వినగలిగిన మనసు లేకుండా ఏదో వింటున్నానంటే వింటే ఉపయోగం లేదు. ఎందుకు గుర్తుంటలేదు వాక్యం అంటే? శ్రద్ధగా వింటలేదు కానీ గుర్తుంటలేదు. కానీ జాగ్రత్తగా వినండి. అమ్మా, రావడం లేటుకు వచ్చి పిల్లడితో ఆడుతూ ఎందుకు? జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెబుతాం. చెప్పాలి హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. చూడండి, ఐదోదిగా ఏం మాట ఇక్కడ ఇది రాస్తూ ఉన్నాడు అంటే రక్షణను నిర్లక్ష్యం చేసినప్పుడు. రక్షణ కనుక నిర్లక్ష్యం అయిపోయింది అనుకోండి, దేవుడు చేసే అద్భుతాలు కోల్పోతూ ఉంటాం, దేవుడు చేసే మేళ్ళు కోల్పోతూ ఉంటాం, దేవుని యొక్క సన్నిధి నుండి వచ్చే వరాల్ని కోల్పోతూ ఉంటాం. దేవుని యొక్క సముఖంలో మన జీవితం ఫలభరితంగా ఉండవలసిన జీవితం భ్రష్టత్వానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ అంటాడు కదా మాటలు ఏమని, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకునే అవకాశాన్ని కోల్పోతాం. కనుక జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. కింద మాటలు ఏమంటున్నాడు? ఏమండి, అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనము దృఢపరచబడుతాము. హల్లెలూయా. ఏమన్నా దేవుడు ఎలా ఆరంభించాడు రక్షణ?
ఏమండి, అద్భుతాలు చేయడం చేత, మహత్కార్యాలు చేయడం చేత, ఏమైనా సూచక్రియలు చేయడం చేత, నానా విధములైన అద్భుతాలు చేయడం చేత ఈ రక్షణ ప్రారంభమైంది. ఆ రక్షణ అద్భుతం జరిగితేనే నేను నమ్ముతానంటాం. మనం ఆశ్చర్యక్రియం జరిగితేనే నమ్ముతానంటాం. మనం మేలు జరిగితేనే నమ్ముతానంట. కొంతమంది చూడండి, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యం కనుక ఆలోచన చేస్తే దేవుడు చేయడం లేదు, నేను నమ్మను అంటారు. ఏమండి, ఎలా ప్రారంభమైందంటే ఆ మాటలు అంటున్నాడు, అట్టి రక్షణ ప్రభు బోధ చేత ప్రారంభమైంది, బోధల చేత ప్రారంభమైంది. కనుక దేవుని వాక్యం మనలో నిలబడినప్పుడు రక్షణ కాపాడుకోవాలి అనే ఉద్దేశం మనకు వస్తుంది. దేవుని వాక్యం మనలో ఫలిస్తూ ఉన్నప్పుడు ఈ రక్షణ నేను నిర్లక్ష్యం చేయకూడదనే ఆలోచన మనకు వస్తుంది. ఏమండి, ఎప్పుడు వస్తుంది ఆలోచన అంటే రక్షణను శ్రద్ధగా కాపాడుకున్నప్పుడు. చాలామంది ఏం చేస్తున్నారంటే రక్షణను పాడు చేసుకున్న తర్వాత బుద్ధి తెచ్చుకుంటూ ఉంటారు. రక్షణ పాడైపోయిన తర్వాత బుద్ధి తెచ్చుకుంటారు. ఏమండి, చేయకూడని తన పనులన్నీ చేసి, చేయకూడని పొరపాట్లన్నీ చేసి, వెళ్ళకూడని మార్గాల్లో వెళ్ళి ఆ యొక్క భ్రష్టత్వమైన జీవితాన్ని అనుభవించిన తర్వాత ప్రభువాలను కనికరించమని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు. ఉపయోగం ఏమైనా ఉందా? ఏమండి, రక్షణ మనం నిర్లక్షణ చేయకూడదండి. ఆ రక్షణ కనుక మన దగ్గర నుంచి దూరం అయిపోతే మనకు అప్పుడు బుద్ధి వస్తుంది. ఎప్పుడు బుద్ధి వస్తుంది? రక్షణ నిర్లక్ష్యం చేస్తే. ఆలోచన చేయండి, రక్షణ కనుక మన జీవితంలో నిర్లక్ష్యం అయిపోతే, వ్యతిరేకమైన పనులు, ప్రతికూలమైన పనులు మనపై ఏలుబడి చేస్తే, అలాంటి ప్రతికూలమైన పరిస్థితిని మనపై ప్రభావితం చేస్తుంది. అప్పుడు బుద్ధి వచ్చిన ఉపయోగం ఏమీ లేదండి. దేవునికి స్తోత్రం చెప్తాం. చూడండి, 6వ విషయాన్ని మీకు చూపిస్తాను. లోకా రాసిన సువార్త. నేను త్వరగా నా వాక్యాన్ని ముగించబోతా ఉన్నాను. లోకా రాసిన సువార్త 15వ అధ్యాయము 17వ వచనం చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి ఇంట ఎంతోమంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటిన పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకొనుటకు యోగ్యును కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పేదను అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఎప్పుడు బుద్ధి వచ్చిందా దీనికి? ఎవరైనా కరెక్ట్ జవాబు చెప్పాలి. నేను రాసుకుంటుంది మీరు చెప్పగలగాలి. ఎప్పుడు బుద్ధి వచ్చింది? ఆకలితో ఉంటేనే బుద్ధి వచ్చిందా? కరెక్ట్గా చెప్పాలంటే పట్టుకెళ్ళిన సమస్తము ఖర్చు అయిపోయింది, అంటే కోల్పోయాడు. సర్వం పోయిన తర్వాత బుద్ధి వచ్చింది. ఒక మాటలో చెప్పాలి మనం, పందులు పొట్టు అంటున్నాం, తర్వాత ఆకలి అంటున్నాం, ఇంకోటి అంటే ఇన్ని మాటలు కానీ ఒకే మాటగా చెప్పాలి. సర్వం కోల్పోయాడు అతను, ఇంకేం లేదు. ఏంటంటే తండ్రి దగ్గర అంటాడు, అయ్యా నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి. తండ్రి పాపం చాలా పెద్ద మనసుతో, నువ్వు సంపాదించావు, నీ బాబు సంపాదించాడా అనలేదు. నీ తాతలు సంపాదించిన ఆస్తి ఏమి ఇక్కడ లేదు అనలేదు ఆయన. నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తిది. కరెక్ట్గా చెప్పాలి, తండ్రి ఆస్తి అని రాశాడు అక్కడ. తను సంపాదించుకున్న ఆస్తి అంటాడు, నాకు రావాల్సిన వాడు నాకు ఇచ్చి అంటాడు. రూల్గా చెప్పాలంటే తండ్రి ఆస్తులు ఎవరివి చెప్పండి? మనవళ్ళని మనవరాళ్ళకి సంబంధించి కొడుకులకి ఏమి లేవు. ఇప్పుడు మా నాన్న ఏమైనా ఆస్తి సంపాదించాను అనుకోండి, మా నాన్న ఆస్తి నాకు రాదు, నా కొడుకు వస్తుంది. నా తాత ఆస్తి ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. తాతల ఆస్తి మనవళ్ళది కదా. కానీ ఇక్కడ ఏమంటాడు, తండ్రి ఆస్తిని నా ఆస్తి నాకు ఇచ్చే అంటున్నాడు. పాపం పెద్ద మనసు చేసుకొని తన ఆస్తిని తనకు ఇచ్చేయడానికి ఇష్టపడి ఆస్తిలో సగం మాట ఇచ్చేసాడు. ఇచ్చేస్తే వీడెళ్ళాడు, ఏం చేశాడంట, దూర ప్రాంతానికి ప్రయాణమైపోయి స్నేహితులతో కలిసి వ్యాపారం మొదలెట్టాడు. ఏ వ్యాపారం చెప్పాలి? ఏ వ్యాపారం? చేసే వ్యాపారాలు ఏంటి? దుర్వ్యాపారాలు చేసి ఉన్నదంతా కూడా పాడు చేసాడండి, అరిపేసాడు. ఇంక అయిపోయింది, ఇంక లేదు. ఇప్పుడు ఉంటారా ఎవరు? స్నేహితులు ఉంటారు ఇప్పుడు. ఏమంటే డబ్బు ఉంటే స్నేహితులు, బంధువులు బెల్లం చుట్టూరు ఈగల్లా ముసిరేస్తారంట. లోకంలో సామెత, బెల్లం చుట్టూ ఈగల్లాగా డబ్బు ఉన్న చుట్టే ఉంటారంట. డబ్బు అయిపోయాక నీతో నాకేం పండుగ ఒక తంతని పోతారంట. ఏమండి, ఆలోచించేయండి. ఇక్కడ సమస్తాన్ని కోల్పోయాడు, సర్వాన్ని కోల్పోయాడు. ఏమండి, సర్వాన్ని కోల్పోయిన తర్వాత, ఆరో మాటిది, సర్వాన్ని కోల్పోయిన తర్వాత బుద్ధి వచ్చిందంట. అప్పుడు అట్టినాడంటే అట్లా లేచి ఏమంటాడు, వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట ఎంతోమంది కూలివాండ్లు
అన్నం సమృద్ధిగా ఉంది, పని సమృద్ధిగా ఉంది, కష్టం చేసుకోవడానికి సమృద్ధిగా ఉంది, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. నేనైతే ఇక్కడ యాతన పడుతున్నాను, నేను ఆవేదనతో ఉన్నాను, నేను దుఃఖంతో ఉన్నాను. కనుక తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాను, అయ్యా నీ దృష్టికి, పరలోకాన్ని దృష్టికి నేను పాపం చేసిన వాడిని, నీ కూలి వాళ్ళు అక్కడ ఒకలా పెట్టుకో నన్ను అని అడుగుతున్నాడంటే. ఆలోచన చేయండి ఒకసారి. ఎప్పుడు బుద్ధి వచ్చిందండి వీడికి? సర్వం కోల్పోయాక. కొంతమందికి అలాంటప్పుడే బుద్ధి వస్తుంది. ఇంకా చేతుల్లో ఏమీ లేదు, ఇంకంతా అయిపోయింది అనుకున్నప్పుడు బుద్ధి వస్తుంది. అప్పుడు అంటాడు, ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరగాలయ్యా అంటాడు. పాటలు కూడా రాశారు కదా, ఏమండి? దేవుని చిత్తమే జరగాలి. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు జరగాలి? అన్నీ ఉన్నప్పుడు రావా? అన్నీ ఉన్నప్పుడు దేవుడి దగ్గర రావా మనం? అన్నీ ఉన్నప్పుడు దేవుడిని అడగం. అన్నీ ఉన్నప్పుడు ప్రభువా నీవే నాకు కావాలను. ఎందుకంటే ఇవన్నీ మనలో ఉన్నాయి, ఇవన్నీ మనకు ఉన్నాయి. ఏమండి? ఇంకా పైపెచ్చి ఏమని మాట్లాడతాం? ఎవరున్నా లేకపోయినా పర్లేదు, నాకు ఇది ఉంటే, ఏది ఉంటే డబ్బు ఉంటే చాలు. అందుకే వాక్యం అంటారు కదా, నీ ధనం ఎక్కడుండునో చెప్పట్లేదు, నీ హృదయము అక్కడే ఉంటుంది. అంటే ధనము సంపాదించుకోవద్దు అనేది నా ప్రశ్న కాదు, కానీ దేనికి ప్రాముఖ్యమైన మనసు పెట్టకూడదు. దేనిపై మనసు పెట్టాలంటే దేవునిపైనే పెట్టాలి. ఇక్కడ వాక్యంలో మాట ఎందుకు చదివిస్తా ఉన్నానంటే, వాడికి ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే సర్వాన్ని కోల్పోయాక, సంపాదించింది కోల్పోయాక, ఏమంటే ఆ యొక్క కూర్చుకుందంతా కోల్పోయాక, వ్యాపారాల ద్వారా వచ్చిందంతా కూడా కోల్పోయిన తర్వాత బుద్ధి వచ్చిందంటే అండి, పందులు తినే పొట్టుని తినడానికి సిద్ధపడిపోయాడు. అంటే ఎంత ఆకలితో ఉన్నాడో పాపం, ఎన్ని రోజులు అన్నం లేకుండా ఉన్నాడో ఆలోచించి. మనం ఏమైనా క్లారిటీగా అలా చదువుకుండా పోతూ ఉంటాం, కానీ లోతుగా అర్థం చేసుకుంటే ఒక పూట అన్నం లేకపోతే మనం విరవలాడిపోతాం. రెండో పూట అన్నం పెట్టపోయారు అనుకోండి, కంచాలు ఎగిరిపోతాయి ఇంట్లో. మూడో పూట అట్టపోయారు అనుకోండి, ఏమండి ఆ చెంప ఈ చెంప పగిలిపోతాయి, పేలిపోతూ ఉంటాయి, టపాసులు పేలినట్టు. ఏంటి అన్నం పెట్టకపోతే? అలాంటిది పాపం వీడు ఎంత ఆకలితో ఉన్నాడో, ఎన్ని రోజులు పోస్తున్నాడో. ఏమంటే పందులు తినే పట్టు తినడానికి సిద్ధపడ్డాడంటే ఎంత ఆకలితో ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. మనం చావడానికి సిద్ధపడతాం, కానీ పెంట తింటామా? ఆలోచించేయండి ఒకసారి. కష్టంగా ఉన్నప్పుడు, తినడానికి లేనప్పుడు, చేతిలో రూపాయి లేదు, ఎవరిని పెట్టినా పెడతలేదు, మనకి ఎవరిని అడిగినా పెట్టడానికి ఇష్టపడలేదు. ఇంకా తినడానికి ఇంకేమీ లేదనుకుంటే ఏం తింటాం మనం? నీళ్ళు తాగి సరిపెట్టుకుంటాం, అంతేగాని పెంట తినేస్తామా? కానీ నేను పట్టు తినడానికి, పెంట తినడానికి సిద్ధపడ్డా. పందులు తినే పెంట ఎలా ఉంటుంది? ఎంత దుర్భరంగా, ఎంత దుర్వాసన వస్తుంది. అది తినడానికి సిద్ధపడ్డాడంటండి. ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే అప్పుడు బుద్ధి వచ్చింది. ఆ స్థితికి వెళ్ళాక బుద్ధి వచ్చింది. మనం ఆ పరిస్థితికి వెళ్ళక మునిపే బుద్ధి తెచ్చుకోవాలండి. సర్వం కోల్పోక మునిపే బుద్ధి తెచ్చుకోవాలి. కోల్పోయిన తర్వాత బుద్ధి తెచ్చుకున్న ఉపయోగం ఏమీ లేదండి. దేవునికి స్తోత్రం చెప్తాం. చూడండి, 7వ విషయాన్ని మీకు చూపించిన త్వరగా ముగిస్తాను. ఇంకో 2 విషయాలు ఉన్నాయి, నేను ముగిస్తాను, అయిపోతుంది సమయం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 8వ వచనం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకులు ఆ దివిటీలు ఆరిపోచుండగా మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వమని బుద్ధి గలవారిని అడిగిరి. మాకును మీకును ఇది చాలదు, మీరు అమ్ముకుని వారికి పోయి కొనుక్కొనిరని చెప్పిరి. వారు కొనుపోవచుండగా పెండ్లు కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపరచబడి ఉన్న వారిని అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఏమంటే దివిటీలు ఆరిపోయినట్టు బుద్ధి వస్తుందంట. దివిటీలు అనగా దీపాలు. దీపం ఎప్పుడు ఆరిపోద్ది? దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు. ఏమండి, ఒక విధంగా మాట్లాడుకుంటే 2 కోణాల్లో ఈ విషయాన్ని మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి భౌతికమైన ఈ దీపం అనుకోవచ్చు, రెండోది ఆత్మ సంబంధమైన దీపం. ఆత్మ సంబంధమైన దీపం ఆరిపోయింది అనుకోండి, ఉపయోగం ఏమి ఉండదండి. మనం బ్రతికి భక్తి చేసి సంఘంలో కూర్చొని పాటలు పాడి ఆరాధన చేసి ఇంకెన్ని చేసినా ఉపయోగం లేదు. ఏ దీపం మారిపోతే? ఆత్మ సంబంధమైన దీపం, అంటే ఆత్మీయ దీపం ఆరిపోయినప్పుడు ఈ ఆత్మ దేవునిలో పరవశించలేదు, ఇంకా ఈ ఆత్మ దేవునిలో ఉజ్జీవంగా ఉండలేదు. ఈ ఆత్మ దేవుని కొరకు ఏ కార్యమైనా చెయ్యాలి అనే తృష్ట ఉండదు. ఎందుకు అంటే ఆత్మ ఆరిపోయింది కనుక, ఆత్మ చల్లారిపోయింది. ఏమంటే ఇక్కడ బుద్ధి లేని కన్యకులను రాశాడు వాక్యంలో. బుద్ధి లేని కన్యకలు అంటే బుద్ధిని కోల్పోయిన వ్యక్తులు. బుద్ధి కలవాలి ఏం చేశారు? దివిటీలు పట్టుకెళ్ళారు. దివిటీల్లో నూనె ఉన్నది, దివిటీలతో పాటు నూనె క్యాన్లు పట్టుకొని వెళ్ళారు. దేని కొరకు? బుద్ధి కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు కనుక, పెండ్లి కుమారుడి కొరకు ఎదురు చూస్తున్నారు కనుక వీరు బుద్ధి కలిగి తనకు కావలసిన దానితో మరికొంత సమకూర్చుకొని వెళ్ళారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంట?
ఏమన్నా దీపాలు వెలుగుతున్నాయి, చక్కగా వెలుగుతున్నాయి, అందంగా వెలుగుతున్నాయి, ఇది సరిపోతులే వచ్చేస్తాడు నా వరుడు అనుకున్నారంట. ఏమండి రాజు వస్తున్నాడు తీసుకొని వెళ్ళిపోతాడు అనుకున్నారంట. కానీ ఆయన రావడం ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఇదిగో వచ్చేస్తున్నాడు కానీ ఆలస్యం చేశాడు, ఇదిగో వస్తున్నాడు ఆలస్యం చేస్తున్నాడు. ఈ ఆలస్యం ఏమైందంట, దివిటీలు ఆరిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఆత్మీయ జీవితంలో కుంటిపడిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఆత్మీయంగా బలహీనమైపోయే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు వీరు అడుగుతున్నారంట, అయ్యా మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి, మా దివిటీలు కూడా వెలుగుతాయి, మీ నూనెలో కొంచెం నాకు ఇవ్వండి. మా దివిటీలు చెప్పాలి ఏమవుతాయంట, దివిటీలు ఏమవుతాయి, ఆరిపోయా. అందుకే వినాలి, మీరు కొంచెం ఇస్తే మా వెలుగుతాయని అడుగుతున్నారు. వాళ్ళు ఇమ్మని బ్రతిమాలుకుంటున్నారు, ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు, ఇమ్మని బ్రతిమాలుతున్నారు. కానీ వీళ్ళు అంటున్నారు, అయ్యా మాకు సరిపోదు, మీకు మాకు సరిపోదు, అది మీకు కావలిస్తే బయట కొట్లు ఉన్నాయి, కిరాణా కొట్లు ఉన్నాయి, అంగన్వాడీలు ఉన్నాయి, ఇంకా చాలా కొట్లు ఉన్నాయి, వెళ్ళండి తెచ్చుకోండి నూనె, దివిటీలు నింపుకోండి, వెలిగించుకోండి. చక్కగా చెప్పేశారు. మీరు సరే అయితే ఆయన రావడం ఎలాగ లేట్ అయింది కదా అని బయటికి వెళ్ళారంటండి. ఎక్కడికి వెళ్ళారు, ఆత్మీయ స్థితి నుండి బయటికి వెళ్ళిపోయారు, కాపుదల నుండి బయటికి వెళ్ళిపోయారు, సంరక్షణ నుండి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే వీళ్ళకి దివిటీలు ఆరిపోయాయి. ఏమన్నా ఉపయోగం ఏమైనా ఉందా? దివిటీలు ఆరిపోక మునిపే బుద్ధి రావాలి వీళ్ళకి, ప్రారంభంలోనే బుద్ధి రావాలి. ప్రారంభంలోనే బుద్ధి కలిగి జీవించవలసిన ఈ కన్యకలు ఏమంటే ప్రారంభంలో బుద్ధిని విడిచి తిరిగారంట. అందుకే బుద్ధి లేని కన్యకలను రాశాడు అక్కడ. ఈరోజు మన స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. దివిటీలు ఆరిపోయే స్థితిలో ఉన్నామేమో. బుద్ధి వచ్చినా సరే వెలగదు, ఇంక ఉపయోగం లేదు. ఏమండి వీళ్ళకి బుద్ధి వచ్చింది, నూనె తెచ్చుకోవాలని ఆలోచన వచ్చింది, వెళ్ళారు, నూనె తెచ్చుకుని లేపు వరడు వచ్చి లోనకి వెళ్ళిపోయారంట. ఏం చేయబడింది, తలుపులు మూయబడ్డాయి. ఇప్పుడు బయట వచ్చి కొడుతున్నారంట, అయ్యా పొద్దునుండి వెయిట్ చేస్తున్నాను, నేను పొద్దునుండి పాడుతున్నాను, పొద్దునుండి ఆరాధన చేస్తున్నాను, పొద్దునుండి ప్రసంగాలు చేస్తున్నాను, ఇప్పుడే వచ్చి తీసుకుని వెళ్ళిపోయావు, నాకు సహాయం చేయమని అడుగుతున్నారంట. కానీ దేవుడు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియనే. ఒకసారి ఆలోచించేయండి. చిన్నప్పుడు క్రైస్తవులు మనం, చిన్నప్పుడు ఆరాధనకి వెళ్తున్నాం, చిన్నప్పుడు ప్రసంగాలు వింటున్నాం, పాటలు పాడతాం, ప్రసంగాలు చేస్తాం, వినకుండా వాక్యాలు చెప్పేస్తాం, చూడకుండా కొన్ని వాక్యాలు గుర్తు చెప్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ బుద్ధిని కోల్పోతే ఏమండి బయట విడవబడతాం. ఒకసారి ఆలోచించేయండి. బుద్ధి పోక మునిపిలేదా, ఆ బుద్ధి వచ్చిన వెంటనే సరి చేసుకోవాలి. ఏమండి ఎప్పుడు బుద్ధి వస్తుంది అంటే దీపం మారిపోయి బుద్ధి రావడం కాదు, ఆరక మునిపే బుద్ధి రావాలి మనిషికి. ఏమండి వీళ్ళకి ఎప్పుడు బుద్ధి వచ్చిందంట, దీపాలు ఆరిపోయినప్పుడు బుద్ధి వచ్చింది. ఎన్నో మాట ఇది, 7వ మాట, దీపాలు ఆరిపోయినప్పుడు బుద్ధి వచ్చింది. కనుక మనకు ఎలాంటప్పుడు బుద్ధి రావాలంటే దీపాలు ఆరిపోయి కాదు, ఆరిపోక మునిపే బుద్ధి తెచ్చుకొని మనం జీవించాలి. మరొక విషయాన్ని మీకు చూపించిన త్వరగా ముగిస్తాను. లోకా రాసిన సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. లోకా రాసిన సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు అతడు చదవమ్మా చాలు. ఇక్కడ ఏమని వాక్యం రాయబడి ఉంది మీకు తెలుసు అందరికీ. ఎవరు వీళ్ళు? ధనవంతుడు, లాజరు. ఒక స్టోరీ, చరిత్ర మనకు తెలిసిందే రాసి ఉన్నారు. దేవునితో అబ్రహాముతో మాట్లాడుతూ ఈ ధనవంతుడు అంటాడు, అయ్యా నేను భయంకరమైన యాతనకరమైన ప్రాంతానికి వచ్చేసాను, ఇప్పుడు నాకు సహాయం చేసేవారు లేరు, ఆ లాజరుని పంపించు, చిటికిన వేలు ముంచి నాకు నీళ్ళు ఇమ్మను, నాకు దాహం తీర్చుకుంటాను అంటాడు. అయితే మీకు మాకు మధ్యలో అగాధం ఉంది, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళలేరు, అక్కడ వారు ఇక్కడికి రాలేరు, మీరు అక్కడే ఉండాలి, మేము ఇక్కడే ఉండాలి అని చెప్తే, అలాగైతే నాకు భూమి మీద ఇంకా 5 సహోదరులు ఉన్నారు. ఎంతమంది? 5 సహోదరులు ఉన్నారు. వారి దగ్గరికి లాజరుని పంపించవా, వారు వెళ్ళి ఆ వాక్యాన్ని చెప్తాడు అని అంటే, వారు వెళ్తే వాక్యాన్ని వాళ్ళు వినరు, వెళ్ళడానికి అవకాశాలు లేవు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరు అంటే మోషే, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెబితే వాళ్ళు మారాలి అని అంటాడు. ఇది ఎప్పుడు బుద్ధి వచ్చింది? భూమి మీద ఉన్నప్పుడు బుద్ధి రాలేదు. ఏమన్నా శుభ్రంగా తిని తాగి సుఖించినప్పుడు బుద్ధి రాలేదు. మరలా తన ప్రాణంతో ఏం చెప్పుకున్నాడు? నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. ఈరోజు సుఖము లేకుండా జీవించే మనిషి ఎవడు? ఆలోచించేయండి. ప్రాణానికి సుఖం లేదు అనే మనిషి ఎవరు ఉన్నారు ఈ లోకంలో? ఏమండి ప్రాణం ఆయాసపడితే కావలసిన వస్తువు రావాలి, ఏంటి ప్రాణం యాతన పడతా ఉంటే దానికి సంబంధించిన వాహనం రావాలి. మనిషి సంతోషం కొరకు ఏమైనా చేస్తూ ఉన్నాడు. ఈ సంతోషంలో భాగంగా దేవుణ్ణి విసర్జిస్తున్నాడనే విషయాన్ని మర్చిపోయాడు. ఈ వ్యక్తి కూడా అదే చేశాడు. ఏం చేశాడు? ఆస్తిని సంపాదించాడు. మీరు గమనించగలిగితే ఆయన పొరపాటు ఏం చేయలేదు. మీరు గమనించగలిగితే నేను ఎలా చెప్పడం తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నా మనసుకు అనిపిస్తుంది ఏమని, ధనవంతుడు పొరపాటు చేయలేదు, ఆస్తిని సమకూర్చుకున్నాడు. ఏమండి తన జీవితానికి కావాల్సిన సంపాదించుకుంటున్నాడు. మనం అదిగా చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఈరోజు ఏం కావాలో, రేపు ఏం కావాలో, సంవత్సరానికి ఏం కావాలో ఓ ప్లానింగ్ వేసుకొని చేసుకుంటున్నాం మనుషులుగా మనం.
ఇతను కూడా అదే చేస్తున్నాడు. తనకు కావాల్సిన సంపాదించుకుంటూ పైపైచి ఒక మాట అన్నాడు, ఏంటంటే నా ప్రాణమా తిను తాగు సుఖించు, నీకు అనేక సంవత్సరాలకు కావాల్సిన సంపాదన సంపాదించుకున్నావు అన్నాడు. దేవునికి అది నచ్చలేదు. దేవునికి ఏమి నచ్చలేదు, అదే నచ్చలేదు. వెంటనే రిప్లై ఇచ్చేస్తున్నాడు, ఏమని? వెర్రివాడా అంటున్నాడు. ఏమన్నాడు? మనం జ్ఞానవంతులు అనుకుంటాం, మనం తెలివైన వాళ్ళు అనుకుంటాం, ఏమన్నా మేధావులు అనుకుంటాం. మన జ్ఞానం దేవుని ఎదురు పనిచేయదని ఆలోచన లేదు మనకి. ఆయన అంటున్నాడు, వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణమును. ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడిగాడా? మరి అందుకే అంటాను నేను, దేవుడు అడిగాడా? దేవుడు ఏమన్నాడు? అడుగుచున్నారు అంటున్నాడు ఆయన. ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు ఒక సైన్యం ఉంది మన కొరకు సిద్ధంగా, ఎప్పుడు వస్తావా కాచుకొని మింగేద్దామని. ఆ సైన్యానికి అప్పగించేశాడు దేవుడు. వెంటనే తీసుకొని పోయాడు, నరకంలో అడిగేసాడు, అగాధంలో యాతన పడుతున్నాడండి. యాతన పడితే కానీ వాడికి బుద్ధి రాలేదు. ఎవరికండి? ధనవంతుడికి. అప్పుడు బుద్ధి వచ్చి అంటున్నాడు, అయ్యా నేను పడే యాతన పడుతున్నాను, ఇంకా 5 సహోదరులు అని నాకు, వాళ్ళు ఎవ్వరి ప్రాంతానికి రాకూడదు. చూడండి ఎంత భారంతో ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ? నరకంలో, పాతాళంలో, ఆ వేదనకరమైన ప్రాంతంలో ఉండి భారంతో ప్రార్థన చేస్తున్నాడు. నేను వచ్చిన ప్రాంతానికి నా సహోదరులు రాకూడదు. భూమి మీద ఉన్నప్పుడు చేయాలి ఈ ప్రార్థన. మనం నేను వెళ్ళే ప్రాంతం ఇది, నేను వెళ్తున్న ఈ ప్రాంతం, ఈ నరకంలో ఏ ఒక్కడు ఉండకూడదు అనే ప్రార్థన భూమి మీద ఉంటుండగా ప్రార్థించాలి. ఆ ప్రార్థన మనం చేయడం లేదు. ఇప్పుడు ఆడు యాతన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ యాతనలో వాడికి బుద్ధి వచ్చిందండి. ఆ పరిస్థితికి వెళ్ళకముందే మనకు బుద్ధి రావాలి. ఏమండి, మనం నశించిపోతున్నాం, మన కుటుంబం నశించిపోతుంది, మన పిల్లలు నశించిపోతున్నారు, మన ఇరుగు పొరుగు వారు వ్యసనాలతో నశించిపోతున్నారు. వీరందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. ఎంతమంది అండి భారం కలిగి ప్రార్థించేవారు? ఎంతమంది వేదనతో ప్రార్థన చేసేవారు? ఇగో ఈ వ్యక్తి నరకంలో, అగ్నిగుండంలో ఉండి అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు. ఆ స్థితిలో మనం ప్రార్థన చేసిన ఉపయోగం ఏమీ లేదు. ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే యాతన పడుతున్నప్పుడు బుద్ధి వచ్చిందంట. యాతన పడక మునిపే బుద్ధి రావాలి. పిల్లల భవిష్యత్తు ఏంటి ఆలోచిస్తున్నాం మనం మంచిగా. పిల్లల భవిష్యత్తు ఏంటి? వారికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి వస్త్రాలు ఇవ్వాలి, మంచి ఇల్లు ఇవ్వాలి, మంచిగా సెటిల్ చేయాలి, వారికి ఉన్నతమైన వాహనాలు ఇవ్వాలి, ఉన్నతమైన పొజిషన్లో నా పిల్లలు ఉండాలనే ఆలోచన నీకు ఉంది. ఇన్నిచ్చి నువ్వు నరకానికి పోతాడేమో నా కొడుకు లేదా నా పిల్లవాడు, నా బిడ్డలు నరకానికి పోతాడన్న ఆలోచన ఎందుకు లేదు? ఆలోచించండి ఒకసారి. ఏది ఇచ్చినా బెస్ట్ ఇస్తాం మనం. పిల్లలకి ఏముంది? చెడ్డదేమైనా ఇస్తామా? పాడైపోయింది ఏమైనా ఇస్తామా? చిరిగిపోయింది ఏమైనా వేస్తాం వాళ్ళకి. పిల్లలు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే ఎవరికి అవమానానికి ఫీల్ అవుతాం? ఏమండి, ఎవరైనా వచ్చారు నీ కొడుకేట అలాంటి ఫ్యాంట్ వేసుకున్నాడంటే ఏమంటాం మనం? వెంటనే సిగ్గిపోయి అయ్యో ఎలా చేసాం చూసుకోలేదు, వేస్తామని మంచిగా వేస్తాం. పిల్లలకి ఏది ఇచ్చినా బెస్ట్ ఇస్తాం కదా. మరి ఇచ్చే దేవుడిని కూడా బెస్ట్గా ఇవ్వాలి కదా, ఇచ్చే భక్తిని కూడా మంచిది ఇవ్వాలి కదా. ఏమండి, మనం కొన్ని సందర్భాల్లో మన భక్తిని బట్టి వాళ్ళు పాడైపోతున్న విషయాన్ని గమనించం. మనం మీరు ఆలోచించగలిగితే మన భక్తిని బట్టి వాళ్ళు పాడైపోతున్నారు అనే ఆలోచన మనకు ఉండదు. ఈ ధనవంతుడు నరకాలంలోకి వెళ్ళిపోయి ఆ వేతనకరమైన ప్రాంతంలో బుద్ధి వచ్చిందంట. నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారికి సువార్త చెప్పించంటున్నాడు. అబ్రహాం క్లారిటీ ఇచ్చేసాడు. అక్కడ భూమి మీద ప్రవక్తలు ఉన్నారు, మోషే వంటి దైవజనులు ఉన్నారు, వాళ్ళు చెప్తారులే, వాళ్ళు చెప్పినప్పుడే నేర్చుకోవాలి. మనం సేవకులు చెప్పినప్పుడే నేర్చుకోవాలి. వాళ్ళు అలాగే చెప్పుకుంటారు, మనం ఇలాగే ఉంటాం అనుకుంటే యాతనకరమైన ప్రాంతానికి వెళ్తాం, తర్వాత బుద్ధి వచ్చిన ఉపయోగం ఏమీ లేదండి. ఆఖరిగా మరొక మాట చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. రాజుల 2వ గ్రంథము, ఈ మాట చూపించిన వాక్యాన్ని ముగిస్తాను. ధనవంతుడు యాతనకరమైన ప్రాంతానికి వెళ్ళినట్టు బుద్ధి వచ్చిందంటండి. చూడండి, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యములు, వస్త్రములను, ఒలీవ చెట్లను, ద్రాక్ష చెట్లను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుటకు ఇది సమయమా? దేవునికి స్తోత్రం చేద్దాం దగ్గరగా. హల్లెలూయా. ఎవరి వ్యక్తి అంటే గెహజీ. ఎవరు మాట్లాడుతున్నారు గెహజీతో? ఎలీషా ప్రవక్త మాట్లాడుతున్నాడు. అయ్యా, నయమాను అనే వ్యక్తి వచ్చాడు. ఆయనకి ఏం కలిగి ఉన్నాడంటే ఏ వ్యాధితో ఉన్నాడు చెప్పాలి. ఏ వ్యాధి? చిన్నపిల్లలు చెప్తారు సండే స్కూల్ పిల్లలు. ఏ వ్యాధి ఉందండి నయమానికి? పిల్లలేదు పోయి వెనక్కి. కుష్టి వ్యాధి అని పిల్లలు పాట పాడతారు. మునిగిలేచాడు బుడ మునిగిలేచాడు, నయమాను ఎలీషా మాట విన్నాడు. కుదిరిగొన్నాడు.
మాట విన్నాడు. మాట విని ఏమంటే నయమాన్ వెళ్ళాడు, ఆ నదిలో ములిగాడు. 7 సార్లు ములుగు లేస్తే పసిపిల్లవాని దేహం వచ్చింది. నన్ను తిరిగి వచ్చాడు ఎలీషా దగ్గరికి. అయ్యా, నువ్వు చెప్పిన మాట నేను విన్నాను, విన్న కారణం చేత నేను మేలు పొందుకున్నాను. ఇదిగో ఈ వస్త్రాలను తీసుకో, ఈ వెండిని తీసుకో, ఈ బంగారాన్ని తీసుకో, ఈ ద్రవ్యాన్ని తీసుకో, ఇవన్నీ తీసుకో అంటే నాకు వద్దునే అంటే వద్దు. ఏమంటున్నాడు ఎలీషా? వద్దంటే వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? నయమాన్ వెళ్ళి ఏం చెప్తాడు ఊర్లో? ఎలీషా అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళాను నేను, ఆయన నదిలో మునగమంటే మునిగాను, స్వస్థత వచ్చింది, డబ్బు ఇచ్చి వచ్చాను నేను అంటాడు. అంటాడు కదా. మనం చూడండి, సపోజ్ ఎవరన్నా సహాయం చేశారనుకో, ఎవరైనా సహాయం కృతజ్ఞత ఏదో ఇచ్చాం అనుకోండి, ఊరక చేసే సహాయం ఇది ఇచ్చాను కానీ నువ్వు చేసావు నాకు అంటాం. మనుషులు కదా అంటాం కదా. ఇది గ్రహించాడు ఎలీషా. గ్రహించి నాకు ఇదేం వద్దు అంటాడు. దేవుని నామాన్ని కనపరిచని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఈ ఎలీషా మాటలు విన్న ఇంకొక ప్రవక్త పక్కన. ఎవరు అంటే ఆయన గెహజీ. ఏం చేశాడు? ఆశించాడు, అపేక్షించాడు. పరుగున వెళ్ళి రథాన్ని ఎదుర్కొని వాడిచ్చిన ధనాన్ని అన్నీ తీసుకొని పట్టుకొని వచ్చి ఇంట్లో దాచుకొని వచ్చి మరలా ఏమీ ఎరగని ఎల్లుల్లిపాయలో కూర్చొని ఎలీషాతోటి, దేవా నీ చిత్తము జరగాలయా, నా దేవా నీ చిత్తము జరిగించుమయా అని పాట పాడుతున్నాడు. కొంతమంది పాపం చేసి ఏమంటే పాపంలో పట్టబడి దేవుని వ్యతిరేకంగా జీవించి వ్యతిరేకమైన క్రియలు కలిగి ఉండి దేవుడి సన్నిధిలో పాటలు పాడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటి నా యొక్క అంశం అంటే, ఈ మాటలో ఏమంటే పాపంలో పట్టబడిన తర్వాత బొంకుతుంది అడిగిన. అంటున్నాడు ఎలీషా ప్రవక్త, నువ్వు వెళ్తున్న ప్రాంతానికి నా మనసు నీతో. మనం చేస్తుంది ఎవరో చూడలేదు అనుకుంటాం. ఏమండి, ప్రవర్తన బట్టి పద్ధతులు బట్టి కొన్ని గ్రహింపులు మాకు అర్థమవుతూ ఉంటాయి. ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఈ వ్యక్తి ఎవరో మానేసిన వ్యక్తి, మనిషి కదా. ఆ వ్యక్తి మానేక ముందు నాకు అర్థమవుతుంది ఆడి పద్ధతి, ఆడి ఆలోచనలు, ఆడి ఉద్దేశాలు అర్థమవుతున్నాయి. ఆడు ఏం చేసినా సరే ఆడి మొహం లాగా క్లాస్ అవుతున్నాడు. ఒకప్పుడు ఏం మాట్లాడినావు ఇవాడు, ఏం చెప్పినా సరే సమాధానం చెప్పాడు. ఇప్పుడు సమాధానం చెప్పకుండా క్లాస్ అవుతుంది. ఎన్ని పద్ధతి ఎలా మారిపోయింది అనుకున్నాను. ఒక మాట పడింది నాకు. ఆడు ఎప్పుడూ అడిగాడంట ఎలాగని, ఇలాగంట కదా, ఆ దేవతలు అలాగంట కదా అమ్మా అని అడిగాడు. నాకు అప్పుడు నీ మైండ్లో పడిపోయింది, ఇది తేడా కొడుతుంది ఏంటి ఇదని. ఏమండి, క్రియలు పద్ధతులు అర్థమవుతుంటే సేవకులకి గమనించాలి. ఇక్కడ ఎలీషా ప్రవక్తకు అర్థమవుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు అర్థమైపోయింది. ఏమండి, ఏం చేసినా అర్థమైపోయింది. ఆ పాపం చేయకముందు జాగ్రత్త పడాలి కదా. సేవకుడు వద్దు అన్నాడు, వద్దన్న దాన్ని వద్దని విడిచిపెట్టాలి కదా. ఈయన వెళ్ళి దాన్ని తెచ్చుకున్నాడు. ఈయన అంటాడు తర్వాత, నయమాన్ని విడిచిన కుష్టి నీతికి నీకును నీ సంతతికి సర్వకాలము, ఒకరోజు 2 రోజులు కాదు, జీవితాంతం. ఇప్పుడు గెహజీ సంతానమే అంతానే, కుష్టి వాళ్ళు అంతే. ఎవరి సంతానం అంతే కదా, వాక్యం అదే కదా. ఏమంటే సర్వకాలం ఉంటుందంట నీకును నీ సంతతి వారికి. ఆలోచన చేయాలి. ఏమండి, పాపంలో పట్టబడినప్పుడు ఒప్పుకోవడం కాదండి, అప్పుడు బుద్ధి రావడం కాదు. ఆ పాపంలో పట్టబడక ముడిపే ఈ పాపం నేను చేయకూడదని బుద్ధి తెచ్చుకోవాలి మనం. ఏమండి, మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుందని ఒక 9 విషయాలు మీకు చూపించాను ఈరోజు. మనలో ఈ పాపంలో కనుక మనలో ఉంటే ఏమంటే బుద్ధిని కోల్పోకుండా బుద్ధి తెచ్చుకొని మనం జీవించే జీవితాన్ని, లేదా దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనం సంపాదించుకునే వారంగా, సాధించుకునే వారంగా, దేవుని కొరకు యథార్థంగా జీవించే వారంగా మనం ఉండాలి. అలా జీవించినప్పుడు దేవుడు మంచి ఉన్నతమైన పొజిషన్లో మనం నడిపిస్తూ ఉంటాడు. ఏమంటే బుద్ధిని కోల్పోయే వారంగా మనం జీవించకూడదు. మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్న మొదటి మాట ఏంటి చెప్పండి? మీరు చెప్పేస్తే త్వర ముగించేస్తాను. మొదటి మాట ఏంటి? దేవుడు చేతిని విడిచినప్పుడు. రెండవ మాట, ప్రాణం పోతుందని తెలిసినప్పుడు. వెనకాల మాట్లాడలేదు, చెప్పిన వాళ్ళు చెప్తారు లేనంటే మీ అమ్మ మీరున్నారు, నేను అడిగిన వాళ్ళు చెప్తారా? మీరున్నానే పైడమ్మ చెప్పమ్మా. మూడో మాట లేదా? నువ్వు చెప్పు. ఏమండి, మూడో మాట ఏంటి ఇప్పుడు చెప్పండి అందరం? దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కోల్పోయినప్పుడు బుద్ధి వస్తుంది. నాలుగో మాట, సమయాన్ని కోల్పోయినప్పుడు.
ఐదో మాట, రక్షణను నిర్లక్ష్యము చేసినప్పుడు. ఆరో మాట, సర్వం కోల్పోయాక. అప్పుడు దాకే తెచ్చుకోకండి. ఏడో మాట, దీపాలు ఆరిపోయినప్పుడు, దివిటీలు ఆరిపోయినప్పుడు, ఆత్మీయ దీపాలు ఏమండి ఆత్మీయంగా గుడ్డుపడిపోయినప్పుడు. తర్వాత ఎనిమిదో మాట రాసుకోలేదు కదా, యాతన పడుతూ ఉన్నప్పుడు. చెప్పండి నా మాట, ఫ్లోలో టకాటకపోయిన యాతన పడుతున్నప్పుడు బుద్ధి వచ్చింది అడిగి. ఏమండి ధనవంతుడు ఎప్పుడు బుద్ధి వచ్చింది? యాతన పడ్డాడు కనుక కదా. ఈ యాతనకరమైన ప్రాంతానికి నా సహోదరులు రాకూడదు అన్నాడు. యాతన పడుతున్నాడు, బుద్ధి వచ్చింది అన్నాడు. తొమ్మిదో మాట ఏంటి? పాపము చేస్తూ ఉన్నప్పుడు, పాపము ఒప్పుకోలేనప్పుడు, పాపం బయటపడినప్పుడు బుద్ధి వస్తుందంట. గెహజీ పాపాన్ని ఎవరు బయట పెట్టారు? దైవజనుడు అని ఎలీషా బయట పెట్టేశాడు. నువ్వు వెళ్తున్నప్పుడు నా మనసు నీతో రాలేదా అన్నాడు. ఏమండి ఎవరో చూడలేదు, ఎవరో చెందలేదు అనుకున్నాడు. పాపం మనం కూడా కొన్ని సందర్భాల్లో పాపాలు చేసినప్పుడు ఏమనుకుంటామంటే, ఈ పాపం ఎవరు చూడట్లేదు, చీకటిలో చేసింది మా భార్యకి తెలదు, చీకటిలో చేసింది నా భర్తకు తెలదు, నేను తీసుకున్న డబ్బులు ఎవరు చూడలేదు, ఈ డబ్బులతో నేను ఏమైనా చేయొచ్చు. ఓ మేధవ్ ఉన్నాడు మన చర్చిలో. మేధవ్ డబ్బులు తీసుకొని సైలెంట్గా పడుకున్నాడు ఇంట్లో. మాకు దొరికేసాడు ఒకసారి దొంగ. అంటే పాపం బయటపడేంత వరకు కూడా మనం ఆ జోలికి వెళ్ళే పరిస్థితిలో వెళ్ళకూడదు. ఏమంటే దానికి ముందే మనం బుద్ధి తెచ్చుకునే పరిస్థితి, దానికి ముందే మన జీవితాన్ని సరి చేసుకునే పరిస్థితి. ఈ పాపం బయటపడితే ఏమండి సమాజం ముందుల చెడ్డవారుగా నిలిచిపోతాం, మరి ప్రాముఖ్యంగా దేవుని ఎదుట దోషులుగా నిలబడిపోతాం. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మన జీవితాన్ని సరి చేసుకుందాం. మన జీవితంలో బుద్ధిని కోల్పోయేవారుగా ఉంటే బుద్ధి తెచ్చుకొని నడుచుకునే వారి స్థితికి మనం నడిచి వెళ్దాం. అట్టి కృప దేవాదేవుడు మనకు అనుగ్రహించేలాగా ప్రార్థన చేసుకుందాం. ఒక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. త్వరగా మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం.